అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు 22 సెప్టెంబర్ 2025 సోమవారం నుంచి మనకు దేవీ నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి కదా. ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. అలాగే శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని శైలపుత్రిగా అలంకరిస్తారు. ఎవరైతే నవరాత్రి కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలి అనుకుంటారో వారు ఈ రోజు నుంచే ప్రారంభించాలి. ఈరోజు పూజ చేసుకోవడానికి కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయాలు ఉదయం 4:31 నుంచి 5:19 వరకు, ఉదయం 6:21 నుంచి 11 గంటల లోపల అయితే మనకు శుభ సమయం ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:37 వరకు ఉంది. ఆ సమయంలో కలశ స్థాపన అఖండ దీపం పూజను నిర్వహించుకోవచ్చు. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారి పూజను ప్రారంభించుకోవచ్చు. మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవికి పరమాన్నం లేదా బెల్లమన్నాన్ని నివేదన చేయాలి. అమ్మవారు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని మందార పువ్వులు, ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే మంచిది. ఈరోజు చదవవలసిన స్తోత్రాలు లలిత త్రిశతి పారాయణ చేస్తే మంచిది. శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారు ఈ రోజున శైలపుత్రి అమ్మవారికి కట్టె పొంగలిని నివేదనగా సమర్పించాలి. అమ్మవారు పింక్ రంగు చీరను ధరిస్తారు. తుమ్మి పువ్వులతో కానీ ఎర్రని గులాబీలతో కానీ పూజించాలి. చదవవలసిన స్తోత్రాలు లలిత అష్టోత్తరం, లలిత సహస్రనామాలు, లలిత త్రిశతి స్తోత్రాలు. ఈ రోజున చేయవలసిన దానం రవికల గుడ్డ తాంబూలంలో పెట్టి ముత్తైదువులకు కానీ పేదవారికి కానీ ఇవ్వాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే ఫలితం సంతానం లేని వారికి సంతానం, శత్రువుల పీడ తొలగి కార్యసిద్ధి కలిగి అన్నింటా జయం కలుగుతుంది. మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ విధమైన అలంకారాలతో అమ్మవారికి సేవ చేసుకోవాలి, అలాగే అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం గురించి ఇలా చాలా విషయాల గురించి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.